నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఎన్నాళ్ళలో వేచిన సమయం వచ్చేసింది. నింగి నుంచి నేలకు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు రాబోతున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ల్యాండ్ అవుతారు. సునీత విలియమ్స్ ఎక్కడ ఎలా దిగబోతున్నారు? నాసా చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వాతావరణం అనుకూలిస్తేనే అంతా సవ్యంగా సాగుతుందా? చూద్దాం ఇవాల్టి ఫోకస్లో. సునీత విలియమ్స్ రిటర్న్ టు ఎర్త్. మరికొన్ని గంటల్లో ల్యాండింగ్. ఎక్కడ ఎలా దిగబోతోంది? నాసా తీసుకున్న జాగ్రత్తలేంటి? అంతరిక్షంలో సునీత ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఈ 9 నెలలు ఎలా గడిపింది? వచ్చాక నేలపై నడవగలుగుతుందా? నార్మల్ లైఫ్కు ఎంత టైం పడుతుంది? 9 నెలల నిరీక్షణ ముగిసింది. నింగి నుంచి నేలకు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు మరికొన్ని గంటల్లో రాబోతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 భూమిపై అడుగుపెట్టబోతున్నారు. సునీత రాక కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సునీత విల్మోర్ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూటన్ మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరుగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు లైన్ క్లియర్ అయింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా టైం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలైంది. అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకుని కిందకు వస్తుంది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అంటే మన టైం ప్రకారం బుధవారం ఉదయం 3:27 సునీత భూమి మీద దిగుతారు. సునీత అనుకోని సేఫ్గా భూమిపైకి తీసుకురావడానికి నాసా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. రిటర్న్ జర్నీలో భాగంగా మొదట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ విడిపోతుంది. ఆ తర్వాత స్పేస్ స్టేషన్ ఫోటోలు తీస్తుంది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. 41 నిమిషాల తర్వాత భూమి వైపు పయనం ప్రారంభిస్తుంది. అదే సమయంలో సోలార్ ప్యానెళ్ల ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ బ్యాటరీలు ఛార్జింగ్ అవుతాయి. భూమిపై ల్యాండింగ్కు 44 నిమిషాల ముందు థ్రస్టర్ ఆన్ చేస్తారు. దీనివల్ల డ్రాగన్ క్యాప్సూల్ భూమిపైకి వచ్చేటప్పుడు దాని వేగం తగ్గుతుంది. ల్యాండింగ్కు 3 నిమిషాల ముందు 3 పారాచూట్లు తెరుచుకుంటాయి. ఈ పారాచూట్ల ద్వారా స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని కంట్రోల్ చేస్తారు. డ్రాగన్ క్యాప్సూల్ని అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ చేస్తారు. ఆ తర్వాత రికవరీ టీం దాన్ని తీరానికి తీసుకొస్తుంది. ల్యాండింగ్ సైట్ దగ్గర నాసా స్పేస్ ఎక్స్ టీం సహాయక చర్యల కోసం రెడీగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరిని క్షేమంగా బయటకు తీసుకొస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చే ఏజెన్సీ క్రూ9 మిషన్ కోసం ఫ్లోరిడా తీర ప్రాంతంలో వాతావరణ, ఇతర పరిస్థితులన్నింటినీ నాసా స్పేస్ ఎక్స్లు ఇప్పటికే పరిశీలించాయి. ఖచ్చితంగా వాతావరణం అనుకూలంగా ఉంటేనే అంతా అనుకున్నట్లు జరుగుతుంది. సునీత విలియమ్స్, విల్మోర్ తిరుగు ప్రయాణాన్ని లైవ్లో చూపిస్తోంది నాసా. అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ భూమిపై కాలు మోపే వరకు లైవ్ కవరేజ్ ఇస్తుంది. రాకెట్ తిరుగు ప్రయాణానికి నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్ పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునవ్ భూమి మీదకొస్తున్నారు. భూమి మీదకు వచ్చేందుకు స్పేస్ ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కిన సునీత మరో రికార్డు సాధించారు. 4 రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా గుర్తింపు పొందారు. సునీత విలియమ్స్ వారం మిషన్ కోసం అంతరిక్షానికి వెళ్లి 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయింది. 285 రోజులుగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అంతరిక్షానికి ఆస్ట్రోనాట్లను తీసుకువెళ్లేందుకు బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు జూన్ 5, 2024 నాసా మిషన్ చేపట్టింది. ఇందులో మిషన్ కమాండర్గా బ్యారీ విల్మోర్, పైలట్గా సునీత విలియమ్స్ స్పేస్కి వెళ్లారు. మిషన్ ప్రారంభానికి ముందు కూడా సాంకేతిక సమస్యలతో ఈ ప్రయోగం చాలాసార్లు వాయిదా పడింది. చివరకు జూన్ 5, 2024 మిషన్ స్టార్ట్ అయింది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను ఎట్లాస్ రాకెట్ విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. స్పేస్ క్రాఫ్ట్ ISSతో అనుసంధానమైంది. కానీ స్టార్ లైనర్లో ఉన్న 28 థ్రస్టర్లలో 5 థ్రస్టర్లు ఫెయిల్ కావడం, హీలియం గ్యాస్ లీక్ అవుతూ ఉండడంతో జూన్ 14న చేపట్టాల్సిన రీఎంట్రీ మిషన్ వాయిదా పడింది. 9 నెలలు సునీత విలియమ్స్, విల్మోర్ అక్కడే ఉండిపోయారు. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ10 మిషన్ ISSతో అనుసంధానం విజయవంతమైంది. నాసా స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ10 మిషన్లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్ళింది. భారత కాలమానం ప్రకారం
శనివారం ఉదయం 4:33 అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ అండ్ రాకెట్ డ్రాగన్ క్యాప్సూల్ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. సునీత విలియమ్స్, బుచ్లు బుధవారం భూమి మీదకు వస్తారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సునీత విలియమ్స్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక సాధారణ మిషన్ కంటే ఆమె ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. ఊహించని విధంగా మరింతకాలం అక్కడే ఉండిపోవడం మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలిగించాయి. అంతేకాదు, ఈ పొడిగింపు కారణంగా అదనపు దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని నాసా వారికి ప్రత్యేకంగా పంపాల్సి వచ్చింది. ఎన్నో నెలల పాటు భూమికి తిరిగి రాలేకపోవడంతో కుటుంబాల నుంచి దూరంగా ఉండడం పెద్ద సవాల్గా మారింది. వీరి సహచర వ్యోమగాముల సహకారం, ఐఎస్ఎస్లో అందుబాటులో ఉన్న విభిన్న కార్యక్రమాలు వీరికి కొంత మద్దతునిచ్చాయి. ఈ 9 నెలల మిషన్ ద్వారా సునీత యుఎస్ వ్యోమగామి ఫ్రాంక్ రూబియో 2023లో నెలకొల్పిన 371 రోజుల రికార్డును అందుకోలేకపోయినా ఇది అమెరికా అంతరిక్ష ప్రయాణాల్లోనే చాలా ముఖ్యమైన ఒక మిషన్గా నిలిచింది. ఐఎస్ఎస్లో లాంగ్ టైం గడిపిన మరికొందరు ప్రముఖ వ్యోమగాముల జాబితాలో సునీత చేరిపోయారు. 9 నెలలుగా వారు కూర్చోలేదు, నిలబడలేదు, పడుకోలేదు. అంతరిక్ష కేంద్రంలో గాల్లో తేలియాడుతూ గడిపేశారు. భూమి మీదకి వచ్చాక సునీత విలియమ్స్ నడవగలరా? ఇంతకు ముందులాగా ఉండగలుగుతారా? స్పేస్ నుంచి వచ్చిన తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి టైం పట్టే అవకాశం ఉందా? నిపుణులేమని అంటున్నారు? 1 కాదు, 2 కాదు, ఏకంగా 9 నెలలు అంతరిక్షంలో నడవలేదు, పడుకోలేదు, కూర్చోలేదు. అంతా గాల్లో తేలియాడుతూనే గడిపారు. భూమి మీద కాలు మోపిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వాతావరణం సహకరిస్తుందా? ఇన్నాళ్లు గాల్లో తేలియాడినోళ్లు భూమిపై నడవగలరా? ఇప్పుడు ఇవే డౌట్లు అందరికీ వస్తున్నాయి. నింగి నుంచి నేలకు వస్తున్నామనే సంతోషం ఉన్నా వచ్చాక తలెత్తే సమస్యలను ఊహించుకుంటే సునీత విల్మోర్లకు భయమేస్తూ ఉంటుందేమో. ఎందుకంటే గ్రావిటీలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మామూలుగా వాహనంలో 100 కిలోమీటర్ల జర్నీ చేస్తేనే కాళ్లు పట్టేస్తూ ఉంటాయి. అలాంటిది వీళ్లు 9 నెలలుగా కూర్చోలేదు, పడుకోలేదు, నిలబడలేదు, తేలియాడుతూనే ఉన్నారు. దీంతో గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వస్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా శరీరమంతా ఏదో భారంగా అనిపిస్తుంది. కొత్తగా నడకను నేర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న పెన్సిల్ ముక్కని ఎత్తినా భారీ వ్యాయామ కసరత్తు చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి గతేడాది జూన్ 14నే వ్యోమగాములిద్దరూ భూమికి చేరాల్సి ఉన్నా వారిని తిరిగి రప్పించే విషయమై ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది నాసా. అంతరిక్ష కేంద్రం నుంచి తమ పరిస్థితిపై తరచూ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న సునీత విలియమ్స్ ఆ మధ్య షాకింగ్ విషయం చెప్పారు. ఇన్ని రోజులు అంతరిక్షంలో నడవలేదు, కూర్చోలేదు, పడుకోలేదు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిత్యం జీరో గ్రావిటీ దగ్గర తేలియాడుతూ ఉండడంతో దేన్నైనా ఆధారం చేసుకుని నిలబడితే ఎలా ఉంటుంది అనే ఫీల్ వస్తోందన్నారు సునీత. నడిస్తే ఎలా ఉంటుందని గుర్తు తెచ్చుకోలేకపోతున్నానని, ఆ అనుభూతిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇలా ఎక్కువ కాలం ఉండిపోతే ఎముకలు పటుత్వం కోల్పోతాయని, పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు ముందు నుంచే హెచ్చరించారు. అదే నిజమైంది అన్నట్లుగా సునీత అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇన్ని నెలల పాటు స్పేస్లో ఉండడంతో నడవడం మర్చిపోయారు సునీత విలియమ్స్. స్పేస్లో జీరో గ్రావిటీ ఉంటుంది, అందరూ గాల్లో తేలుతూ ఉంటారు. ఈ క్రమంలో సునీత విలియమ్స్ ఆరోగ్యం పైన ఎన్నో పుకార్లు వచ్చాయి. ఆమె ఆరోగ్యం ఏమీ బాగోలేదని, బరువు తగ్గిపోయారని ప్రచారం జరిగింది. అంతా ఒట్టిదేనని స్వయంగా సునీత విలియమ్స్ క్లారిటీ ఇచ్చారు. స్పేస్లో వెయిట్ ట్రైన్ ఎక్విప్మెంట్ వినియోగిస్తున్నానని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గుతాయి. అంతరిక్షంలో ఎముకలకు బరువుండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోయేలా తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు. గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులంటున్నారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల మెదడు, ప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతాయన్నారు నిపుణులు. మెదడులో ద్రవం పెరగడం వల్ల వినికిడి, దృష్టిలోపాలు, సెరిబ్రల్ ఎడెమా వస్తుందన్నారు. అలాగే మెదడుపై ఒత్తిడి పెరగడం వల్ల స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరోవోక్యులర్ సిండ్రోమ్ అని పిలిచే రుగ్మత కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రక్తం తగ్గడం వల్ల రక్తపోటును నియంత్రించడం కష్టమవుతుందని, దీనివల్ల తల తిరగడం, వికారం, మూర్ఛపోవడం వంటివి జరిగే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉందన్నారు వైద్య నిపుణులు. రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ఛాన్స్ ఉంది. క్యాన్సర్, కేంద్ర నాడీ వ్యవస్థలో సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువ కాలం భారరహిత స్థితిలో ఉంటే వ్యోమగాములు కండరాల క్షీణత బారిన పడే అవకాశం ఉందని, ఎముకల పటిష్టత కూడా తగ్గుతుందని, పోషకాల లేమి సమస్యలు వస్తాయనేది నిపుణుల మాట. భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ను ఎదుర్కొంటారు. వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి లాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. దీన్ని ఎదుర్కోవడానికి
ఎముకల సాంద్రతను పెంచడానికి వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇస్తారని నిపుణులు చెబుతున్నారు. గతంలో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగామి టెర్రీ విర్ట్స్ భూమి మీదకు వచ్చి అలవాటు పడేందుకు ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. ముందుగా తల తిరగడం ప్రారంభమైందని, ఆ తర్వాత కోలుకోవడానికి తనకు కొన్ని వారాల సమయం పట్టిందన్నారు. సుదీర్ఘకాలం అంతరిక్ష ప్రయాణం చేసిన వ్యోమగాములు బేబీ ఫీట్ సమస్యను అనుభవిస్తారని చెప్పారు. అంతరిక్షంలో తేలియాడుతూ ఉండడం వల్ల పాదాలపై కాలిస్ మాయమవుతుందని అన్నారు. ముఖ్యంగా చర్మంపై ఉన్న మందపాటి భాగాన్ని కోల్పోతారని అన్నారు. అలాగే ఎముకల సాంద్రత, కండరాల క్షీణతను కూడా అనుభవిస్తారని వివరించారు. వ్యాయామం, పునరావాసం ద్వారా దీన్ని ఎదుర్కోలేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు. కొత్త ఎముక కణజాలాన్ని నిర్మించే కణాలు కూడా నెమ్మదిస్తాయని చెప్పారు. అయితే పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే కణాలు అదే వేగంతో కొనసాగుతాయన్నారు. ప్రతి నెల వ్యోమగామి బరువు మోసే ఎముకలు 1% సాంద్రతను కోల్పోయి ఫలితంగా బలహీనంగా పెళుసుగా మారతాయని చెప్పుకొచ్చారు. అసలు స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది? భూమి నుంచి ఎంత దూరంలో ఉంది? వ్యోమగాములు ఎలా నిద్రపోతారు? ఏం తింటారు? అంతరిక్ష కేంద్రంలో జిమ్ కూడా ఉందా? సునీత విలియమ్స్ ఎన్ని గంటల పాటు ఎక్సర్సైజ్ చేశారు అక్కడ? ఈ 9 నెలల్లో ఎదురైన సవాళ్లు ఎలా ఉన్నాయి? సునీత విలియమ్స్ సాధించిన రికార్డులేంటి చూద్దాం. గతేడాది జూన్ 5న బోయింగ్ కొత్త స్టార్లైనర్ క్రూ క్యాప్సూల్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. సక్సెస్ఫుల్గా పరిశోధన పూర్తి చేశారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్లైనర్కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హీలియం లీకేజీలతో ఇద్దరూ అక్కడే 9 నెలలు ఉండిపోయారు. భూమికి 400 కిలోమీటర్ల పైన ఎత్తులో ఉండడం ఎలా ఉంటుంది? అక్కడ వ్యోమగాములు ఎలా నిద్రపోతారు? ఏం తింటారు? వారి దైనందిన జీవితం ఎలా ఉంటుంది? దుస్తులు ఎలా ఉతుక్కుంటారు? అన్నింటికంటే ముఖ్యంగా స్పేస్లో ఎలాంటి వాసన వస్తుంది? ఇలాంటి ఎన్నో విషయాలు ఆసక్తికరంగా మారాయి. స్పేస్ స్టేషన్ బకింగ్హామ్ ప్యాలెస్ అంత సైజులో, లేదంటే అమెరికన్ ఫుట్బాల్ మైదానమంతటి పరిమాణంలో ఉంటుంది. విశాలంగా, ప్రశాంతంగా ఉన్న అక్కడి వ్యోమగాములు ఊరికే అటూ ఇటూ తిరగరు. ఐఎస్ఎస్లో 6 ప్రత్యేకమైన ప్రయోగశాలలు ఉంటాయి. అక్కడి వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యోమగాములు హార్ట్, బ్రెయిన్, బ్లడ్ మానిటర్లను ధరిస్తారు. వ్యోమగాములు ఉండే ప్రదేశం 6 పడక గదుల ఇల్లు లాంటిది. సునీత విలియమ్స్, విల్మోర్ వెళ్లినప్పుడు ఐఎస్ఎస్లో మరో 10 మంది ఉన్నారు. అందులో 4 అమెరికా వ్యోమగాములు, 3 రష్యన్ వ్యోమగాములు, 3 చైనీస్ టైకోనాట్స్ ఉన్నారు. ఈ 2 వ్యోమగాములకు పడుకోవడానికి స్థలం ఉంటుంది. అక్కడి నుంచే ఈమెయిళ్లు, కాల్స్ ద్వారా వారి కుటుంబాలతో మాట్లాడడానికి 2 ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి. సునీత, విల్మోర్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉన్నప్పటికీ వారు అక్కడ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించారు. బుచ్ విల్మోర్ 4:30 గంటలకు, సునీత విలియమ్స్ 6:30 గంటలకు మేల్కొనేవారు. అక్కడ వారు చేయాల్సిన పని షెడ్యూల్ వారికి ఉండేది. ఐఎస్ఎస్ భాగాలను సరిచేయడం, సైన్స్ ప్రయోగాలు చేశారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో వారి కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. అందువల్ల వ్యోమగాములు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చాలా ముఖ్యం. నాసా రూపొందించిన పరికరాలతో ఐఎస్ఎస్లో ప్రత్యేక జిమ్ ఉంది. జీరో గ్రావిటీలో జీవించడం వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితిని ఎదుర్కోవడానికి 3 వేర్వేరు యంత్రాలు సహాయపడతాయి. కండరాలకు ఉపయోగపడే అన్ని రకాల ఎక్సర్సైజులు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ ఉపయోగపడుతుంది. స్పేస్ స్టేషన్లోని సిబ్బంది ట్రెడ్మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్ కూడా వాడతారు. రోజు కొన్ని గంటల పాటు సునీత, విల్మోర్లు ఎక్సర్సైజులు చేసేవారు. రోజు 2 లేదా అంతకంటే ఎక్కువ గంటల వ్యాయామం చేయడాన్ని ఆస్వాదిస్తామని సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తెలిపారు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఒక ప్రయోజనం కూడా ఉందన్నారు. సాధారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చుతారు. కానీ ఐఎస్ఎస్లో సాంకేతిక సమస్య వల్ల ప్రస్తుతం అక్కడి సిబ్బంది తమ యూరిన్ను స్టోర్ చేస్తున్నారు. స్పేస్ స్టేషన్లో దుస్తులు ఉతికే అవకాశం ఉండదు. ఎక్సర్సైజ్ సమయంలో వాడే దుస్తులు మురిగ్గా మారతాయి. వాటిని కార్గో వెహికల్లో బయటకు విసిరేస్తే అక్కడి వాతావరణంలో మండిపోతాయి. కానీ రోజువారీ దుస్తులు శుభ్రంగానే ఉంటాయి. నెలల పాటు డ్రెస్ వాడొచ్చంటారు వ్యోమగాములు. వ్యోమగాముల దగ్గర తగినంత ఆహారం, నీరు ఉన్నాయి. ఇటీవలి సరఫరా మిషన్ ద్వారా ఇంకా ఆహారం వెళ్ళింది. 2 వ్యోమగాములకు అమెరికా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కూడా కల్పించారు. సునీత విలియమ్స్ తన కుటుంబాన్ని, స్నేహితులను, తన 2 పెంపుడు కుక్కల్ని మిస్ అవుతున్నట్లు చెప్పారు. అంతరిక్షంలో ఉండటం వల్ల భూమి గురించే ఎక్కువగా ఆలోచనలు వస్తాయని ఆమె అన్నారు. వ్యోమగాముల దినచర్యను 5 నిమిషాల వారీగా భూమిపైన ఉండే కంట్రోల్ మిషన్ విభజిస్తుంది. వారు చాలా త్వరగా నిద్రలేస్తారు. ఐఎస్ఎస్ మాడ్యూల్లో ఫోన్ బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ నుంచి బయటకొస్తారు. ప్రపంచంలో ఇదే అత్యుత్తమ స్లీపింగ్ బ్యాగ్. నిద్ర లేచిన తర్వాత ఆస్ట్రోనాట్స్ ఉపయోగించే బాత్రూంలో సక్షన్ సిస్టంలో పనిచేస్తాయి. అంతరిక్షంలో జీరో గ్రావిటీలో పనిచేయాల్సి రావడం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్ళు, చేతులు కదపలేరు. అందుకే కండరాల క్షీణత, ఎముకలు బలహీనపడి త్వరగా వయసు పైబడినట్లవుతుంది.
వ్యోమగాముల బిజీ షెడ్యూల్లో 5 నిమిషాల ఖాళీ సమయం దొరకడమే పెద్ద ఛాలెంజ్. టైం దొరికినప్పుడు బయట ప్రదేశాన్ని చూడ్డానికి కిటికీ వరకు వెళ్లడం, లేదంటే మ్యూజిక్ వినడం, ఫోటోలు తీయడం, పిల్లల కోసం ఏదైనా రాయడం చేస్తూ ఉంటారు. భూమిపైన మనకు రకరకాల వాసనలు ఉంటాయి, కానీ స్పేస్లో ఒకే ఒక్క వాసన, అదే మెటాలిక్ స్పేస్ స్మెల్. స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు సైంటిఫిక్ కిట్స్, సూట్స్ అంతరిక్షంలోని బలమైన రేడియేషన్కు ప్రభావితమవుతాయి. రేడియేషన్ ఫ్రీ రాడికల్స్ను ఏర్పరుస్తుంది. అవి అంతరిక్ష కేంద్రంలో ఆక్సిజన్తో కలిసి లోహపు వాసనను సృష్టిస్తాయి. స్పేస్లో వాన, గాలి, వేడి ఉండవు. ఎటువంటి స్పర్శానుభూతులు ఉండవు. ఇక ఆహారం విషయానికొస్తే స్పేస్లో ఆహార డబ్బాలను తెరవడం గందరగోళంగా ఉంటుంది. గ్రేవీ లాంటివి బంతుల్లా మారి తేలియాడతాయి. ఇవి మీద పడకుండా వ్యోమగాములు వెనకకు మళ్ళుతూ ఉంటారు. ఒక్కోసారి మరో క్రాఫ్ట్ రావచ్చు. అందులో కొత్త సిబ్బంది, లేదంటే ఫుడ్, దుస్తులు, పరికరాలు వస్తాయి. ఏటా నాసా కొన్ని రవాణా వాహనాలను స్పేస్కు పంపుతుంది. ఇక పగలంతా కష్టపడి పనిచేసిన తర్వాత రాత్రి భోజన సమయం వస్తుంది. స్టేషన్లో ఆహారం ఎక్కువగా ప్యాకెట్లలోనే ఉంటుంది. మరోవైపు స్పేస్ జర్నీలో సునీత విలియమ్స్ సరికొత్త రికార్డు సాధించారు. అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు. ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన రికార్డుతో ఆమె నాసా ఆల్ టైమ్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఉమ్మడిగా స్పేస్ వాక్ చేశారు. ఈ స్పేస్ వాక్తో కలిపి మొత్తంగా 62 గంటల 6 నిమిషాల పాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు. దీంతో నాసా వ్యోమగామి పెగ్గీ వైట్సన్ రికార్డును బ్రేక్ చేశారు. అంతేకాదు, స్పేస్ వాక్ టాప్ 10 జాబితాలో సునీత విలియమ్స్ 4వ స్థానానికి వెళ్లారు. సునీతకు ఇది మొదటి రికార్డు కాదు. 2006-7లో మొదటి స్పేస్ వాక్ సమయంలో అంతరిక్షంలో 29 గంటల 17 నిమిషాల పాటు గడిపారు. ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రోనాట్ క్యాథరిన్ థార్న్టన్ పేరిట ఉండేది. ఆమె 21 గంటలకు పైగా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు. సునీత ఈ రికార్డును బ్రేక్ చేశారు. ఆమెకు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఈ 3 యాత్రల్లో కలిపి 9 సార్లు అంతరిక్షంలో నడిచారు. సునీత రిటైర్డ్ నేవీ హెలికాప్టర్ పైలట్. భారత మూలాలున్న 2వ అమెరికా వ్యోమగామి. కల్పనా చావ్లా తర్వాత ఎక్స్పెడిషన్ 14 బృందంలో భారత సంతతికి చెందిన సునీతను నాసా చేర్చింది. అమెరికాలోని ఓహియోలో 1965లో సునీత జన్మించారు. ఆమె తండ్రి 1958లో అహ్మదాబాద్ నుంచి అమెరికా వచ్చి స్థిరపడ్డారు. సునీత తల్లిదండ్రులు దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా. సునీత భర్త మైఖేల్ విలియమ్స్ కూడా ఒక పైలట్. ప్రస్తుతం ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు. 1998లో సునీత నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. యుఎస్ నేవల్ అకాడమీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సునీత ఒక నిష్ణాతురాలైన ఫైటర్ పైలట్. 30 వేర్వేరు రకాల విమానాలపై 2700 గంటలకు పైగా విమానయానం చేశారు. సునీత విలియమ్స్ మొదట ఒక నేవల్ ఏవియేటర్గా పనిచేశారు. అంతరిక్షయానంలోనూ భారతీయ మూలాలను సునీత ఏనాడూ వదల్లేదు. భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను, గణపతి విగ్రహాన్ని వెంట తీసుకువెళ్లారు. అంతరిక్షంలో ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నారు. అంతేకాదు, గతేడాది అంతరిక్షం నుంచే కోట్లాది మందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ముచ్చటగా 3వసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీత మరికొన్ని గంటల్లో భూమి మీద అడుగుపెట్టబోతున్నారు. నింగి నుంచి నేలకు ఆమె సేఫ్గా రావాలని ప్రపంచమంతా కోరుకుంటోంది.